1 lakh దగ్గరికి ఉంది. 10,000 euro అంటున్నారు. 1 lakh కి దగ్గరగా ఉంది. సో బేస్ ఈజ్ ఈక్వల్ టు lakh 1 lakh అంటే ఎన్ని సున్నాలు ఉండాలా? 5 5 zeros ఉండాలా? అర్థమవుతుందా? ఇప్పుడు మనం డిఫరెన్స్ కనుక్కోవాలి. డిఫరెన్స్ కనుక్కోవాలంటే 99,991 మైనస్ 1 lakh minus 1 lakh. So what is the difference? 9 Minus 9. Values మర్చిపోతున్నారు. Minus 9. Minus 9 is the difference. So that is the difference. In the same time, what is 9? 9 అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ? RHS అవుతుంది. LHS ఎంత అంటే ఏం చేయాలా? minus ఏం మైనస్ చేయాలా? ఈ నెంబర్ లో నుంచి 9 తీసేయాలా? ఈ నెంబర్ లో నుంచి 9 అనేది తీసేయాలా? ఇక్కడ తీసేసినాం కదా, ఈ చిన్న నెంబర్ లో నుంచి 2 తీసేసి రాసినామా ఆన్సర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు డిఫరెన్స్ అనేది -9 వచ్చింది కదా. ఇప్పుడు ఈ చిన్న స్క్వేర్ లో నుంచి దీంట్లో నుంచి 9 తీసేయాలి. 9 తీసేసి చెప్పండి ఆన్సర్ ఎంత వస్తుంది? 99982 99982. దట్ ఈస్ కాల్డ్ LHS. మీకు 10th క్లాస్ లో పోతే RHS LHS కనుక్కోవాలి. ఇప్పుడు ఎంత వస్తుంది? 99,982. ఇదేంటి? ఇదే RHS. సగం ఆన్సర్ దీనికి. 99,982 అనేది హాఫ్ ఆన్సర్. మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 9 ఉంది. 9 స్క్వేర్ 81. RHS అనేది ఏంది? డిఫరెంట్ స్క్వేర్. దట్ ఈస్ కాల్డ్ -9 స్క్వేర్. -9 స్క్వేర్. 9 స్క్వేర్ అంటే ఎంత? 81. 9 స్క్వేర్ అంటే 81. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఎన్ని డిజిట్స్ వచ్చింది? ఆన్సర్ 5 డిజిట్స్ వచ్చింది. మనకి ఇప్పుడు అక్కడ వాల్యూ ఎంత వచ్చింది? ఓన్లీ 2 డిజిట్స్ వచ్చింది. 3 డిజిట్స్ లెస్ ఉంది కాబట్టి 3 డిజిట్స్ మనం ఏం చేయాలా? 1 2 3 81. ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. 9 స్క్వేర్ అంటే ఎంత? 9 స్క్వేర్ చెప్పండి. 81. మీకు తెలుసు, సింగిల్ డిజిట్ వరకు స్క్వేర్ అనేది తెలుసు. కానీ ఈ 9 అనే నెంబర్ దేనికి బేస్ గా ఉంది? 10 కి బేస్ ఉంది. సో బేస్ ఈజ్ ఈక్వల్ టు 10. జస్ట్ మీకు ఒక ఐడెంటిఫై రావడానికి రాస్తా అన్న 10. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 9 and 10? 1 minus 1. So difference is equal to 9 minus 10 is equal to -1. This is the difference. So the 1 is equal to LHS. 1 is equal to LHS. Minus 1 is equal to LHS. So now we want RHS. RHS ఎట్లా చేస్తాం మనము? ఎట్లా చేస్తామా? ఈ 1 ని ఏం చేయాలా? మేము అక్కడ 8 మ్యామ్. అదే ఈ 1 ని ఏం చేయాలా? ఈ 9 లో నుంచి 8 ని 1 ని తీసేయాలా. 9 లో నుంచి 1 ని తీసేస్తే 8 అనేది వస్తుంది. వచ్చిందా? ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలా? డిఫరెన్స్ స్క్వేర్ కదా, అంటే 1 స్క్వేర్. 1 1 1. 1 స్క్వేర్ అంటే ఆన్సర్ అనేది 1. ఇక్కడ మనకు 8 1 డిజిట్ కాబట్టి ఇక్కడ కూడా 1 డిజిటే వచ్చింది. సో 2 ఎత్తి రాసేస్తే సరిపోయి. 9 9 జా 81. 9 9 జా 81. ఇంకేదైనా ఒక నెంబర్ చెప్పండి గర్ల్స్. 2 డిజిట్స్ ఒకటి చెప్పండి, లేదా 3 డిజిట్ ఒకటి చెప్పండి. 989. దీనికి బేస్ చెప్పండి రా. బేస్ 1000 మ్యామ్. బేస్ వచ్చి 1000. బేస్ అనేది 1000. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 11. So what is the LHS? చెప్పండి. 978 మ్యామ్.
978. So this is the half of the answer వచ్చేసింది మనకు. Yes, ma'am. 978. So what is the LH RHS? RHS 11 square, ma'am. 11 11 square చెప్పండి. 121. 120. 1. ఇది ఆన్సర్. మీరు బేస్ కనుక్కోగా ప్రతిసారి ఇంత చేసేదానికి లేదు. ఏమి వేదిక్ మ్యాథ్స్ అంటే కొంతసేపు మనం చేసిన తర్వాత మనం మైండ్లోనే గుర్తుపెట్టుకోవాలి. ఎనీ నెంబర్ వచ్చింది అనుకో మైండ్లోనే గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ వర్కింగ్ చేయకుండా మనం ఆన్సర్ చేయాలి. 98 స్క్వేర్ ఎంత? 90 స్క్వేర్ ఎంత అంటాను ఇట్లే 100 దీని బేస్ అవునా లేదా? 100కి దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? -2 ఉంది. సో 2ని ఏం చేయాలా? దీంట్లో నుంచి తీసేయాలా? 96. ఎంత వస్తుంది? 96 is the half of the answer. డిఫరెన్స్ ఎంత ఉంది? 2. 2 ఉంది. 2 స్క్వేర్ 4. 4 0 4. ఇంతే ఆన్సర్. అర్థమైందా? ప్రతిసారి ఇంత రామాయణం చేయకూడదు. చెప్పింది అర్థమైందా? దిలీప్ డిఫరెన్స్ ఎంతో గమనించాలి. ఆ డిఫరెన్స్ ని ఈ నెంబర్ లో నుంచి తీసేయాల. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? 2. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 98 and 100? -2. -2. సో యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ -2 ఫ్రమ్ ద స్క్వేర్. ఈ స్క్వేర్ లో నుంచి తీసేయాల. సో we will get 96. That is the half of the answer. What is the difference? 2. 2 square 4. 4. So 0 4. 2 square అంటాను ఇట్లే మనం 4 అంటాము. కానీ ఇక్కడ ఆన్సర్ లో మనకు ఆల్రెడీగా 2 డిజిట్స్ వచ్చినాయి. అక్కడ కూడా 2 డిజిట్స్ రావాలి. కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవడానికి 0 4 అని రాసుకొని వేదిక్ మ్యాథ్స్ లో ఎక్కడ సింగిల్ నెంబర్ వచ్చినా 0 పెట్టుకుంటాం కదా. Yes, ma'am. అదే మాదిరి 0 4 అని రాసుకుంటే మనకు కంప్లీట్ ఆన్సర్ అనేది వచ్చేసింది. సో 98 స్క్వేర్ అంటే ఈ విధంగా షార్ట్ వేలో ఆన్సర్ అనేది మనము గెయిన్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరినో ఒకటి చేస్తారా? బోర్డు మీదకి వచ్చే ఏమే